హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ది న్యూ సెషన్ మ్యాథ్స్ విత్ మల్లేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని క్లిక్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి నా తరపున కంగ్రాచులేషన్స్. బికాజ్ మీరు ఏపీ పోలీస్కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు తప్పనిసరిగా చూడవలసిన వీడియోని మాత్రమే మీరు క్లిక్ చేశారు, అన్నెసెసరీగా ఏది క్లిక్ చేయలేదు. వన్ థింగ్ ఐ వాంట్ టు క్లారిఫై యూ, ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉండొచ్చు. బికాజ్ నేను ఈ నోటిఫికేషన్ని టాప్ నుంచి బాటమ్ దాకా, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ టేకింగ్ మచ్ టైమ్ టు కంప్లీట్ దిస్ వీడియో. మీరు నా గత వీడియోస్ని చూసినట్లయితే నేను కొంచెం ఫాస్ట్గానే మ్యాథమెటిక్స్ ట్రిక్స్ అనేవి చెప్తూ ఉంటాను. అండ్ నా వీడియోస్ చూసి చాలామంది కామెంట్స్ కూడా చేశారు, సార్ కొన్ని వీడియోస్ని తెలుగులో చేయండి అని. అండ్ దిస్ వన్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ తెలుగు. నా ఛానల్లో ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. అండ్ ఫస్ట్ టైం మన తెలుగు స్టూడెంట్స్ కోసం నేను ఏపీ పోలీస్ నోటిఫికేషన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు వచ్చాను. అండ్ మనం ఈ వీడియోని చూసుకున్నట్లయితే ఈ వీడియోలో కొన్ని సెగ్మెంట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఫస్ట్ సెగ్మెంట్లో అసలు నోటిఫికేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ ప్రాసెస్లో ఉండబోతుంది అనేది ఒక సెగ్మెంట్. సెకండ్ సెగ్మెంట్ వచ్చి అసలు సిలబస్ ఏంటి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉండబోతున్నాయి, ఆ సెగ్మెంట్ని కూడా మనం కంప్లీట్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, మనకు సిలబస్ ఒకటి ఉంటే సరిపోదు, మనం ఎలాంటి బుక్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలో కూడా మీకు తెలియాలి కదా. సో నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే నేను మీకు చెప్పే మెటీరియల్ అంతా మీకు ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతుంది. అర్థమైందా? ఎక్సెప్ట్ కొన్ని బుక్స్ నేను రిఫర్ చేస్తాను, ఆ బుక్స్ తప్ప మీరు ఏది కావాలన్నా మీరు ఆన్లైన్లో ఫ్రీగా గెయిన్ చేయొచ్చు. అండ్ ఫైనల్ థింగ్, అసలు ఎలా స్టడీ చేయాలి, ఏ విధంగా స్టడీ ప్లాన్ వేసుకుని ముందుకు సాగాలనేది మాత్రం మనం తెలుసుకుందాం. సో మనం ఈ స్లైడ్ చూసినట్లయితే ఫస్ట్ మనం, మీరనే కాదమ్మా, ఏ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ అయినా చాలామంది చాలా సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తారు, కానీ 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు, డుమ్మా కొడుతున్నారు. ఎందుకంటే దే హ్యావ్ అ హార్డ్ వర్క్ బట్ దే డోంట్ హ్యావ్ ఎ స్మార్ట్ వర్క్. అంటే నేను క్లియర్గా ఏం చెప్తానంటే, మీరు చదివితే సరిపోదు, ఏం చదవాలో తెలియాలి, ఏం వదిలేయాలో తెలియాలి, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలో తెలియాలి, ఏ క్వశ్చన్ని అటెంప్ట్ చేయకూడదో కూడా మీకు తెలియాలి. అంటే అత్తరింటి దారి లేదు డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడో నెగ్గాలో తెలిసిన వాడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పడు అని. అదేవిధంగా మీరు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఏ క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలో తెలియాలి, అండ్ ఏ క్వశ్చన్ని వదిలేయాలో కూడా తెలియాలి. ఏది పడితే అది చదివేస్తే మీరు పర్టికులర్ ఎగ్జామ్కి క్రాక్ చేయరు. ఆ ఎగ్జామ్కి సరిపడ్డట్టే మనం చదవాలి, అప్పుడు మాత్రమే మీరు క్రాక్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం, ఏపీ పోలీస్ 2021 నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని వేకెన్సీస్తో వస్తుంది, అండ్ ఏ టైంలో రావచ్చు, ఎగ్జామ్కి ఎన్ని నెలల ముందు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనేది అంతా మనం నోటిఫికేషన్లో డిస్కస్ చేసుకోవచ్చు. డిస్కస్ చేసుకున్న తర్వాత సిలబస్ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మీకు ఎగ్జామ్కి నోటిఫికేషన్ పడుతుంది ఒక 2 నెలల్లో, కానీ మీకంటే ముందు మీకు సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఒకసారి రాసి 2 సార్లు రాసి ఫైనల్ సెలక్షన్ దాకా వెళ్ళి క్వాలిఫై అవ్వకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ మీరు క్రాస్ చేసి ఈ ఇయర్లోనే మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే మీరు వాళ్ళకంటే కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలనేది మీకు తెలుసు, అంటే నాకు కూడా తెలుసు. సో మీరు సిలబస్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా మీకు అవగాహన అయితే ఉండాలి. ఇన్ కేస్ సిలబస్ అనేది మీకు ఫుల్ ప్లెడ్జ్డ్గా అవగాహన వచ్చేసింది, సో ఎక్కడి నుంచి చదవాలి అంటే ఫ్రమ్ వేర్ టు స్టడీ, అంటే ఏ బుక్స్ నుంచి చదవాలి, ఏ బుక్స్ నుంచి చదవకూడదు, ఆ బుక్స్ సోర్సెస్ని కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. అండ్ రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఏ టైంలో ఏది చదవాలి అనేది కూడా తెలియాలి. అంటే చాలామంది మార్నింగ్ లేచి మ్యాథ్స్ చేస్తూ ఉంటారు, మధ్యాహ్నం ఏమో కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటారు. మీరు కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చినప్పుడు మీరు ఏం చేసినా వేస్టే. సో ఏ టైంలో ఏం చేయాలి, అండ్ మీరు అదర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నుంచి కానీ కంపేర్ చేసుకుంటే పోలీస్ ఎగ్జామ్ అనేది లిటిల్ బిట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ ఈవెంట్స్ కూడా ఉంటాయి. అంటే మీకు చదువు ఎంత ఇంపార్టెంటో, అంటే మీకు ఎగ్జామ్కి ఎంత ప్రాక్టీస్ అయితే ఇంపార్టెంటో అంతే ప్రాక్టీస్ మీరు గ్రౌండ్లో కూడా చేయాలి. చాలామంది ఏపీ పోలీస్ని క్వాలిఫై అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, అరే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా, ఇప్పుడు మనం ప్రిలిమ్స్ కోసం చదువుకుందాం, తర్వాత ప్రిలిమ్స్ అయిన రిజల్ట్స్ పాస్ అయిన తర్వాత ఇన్ కేస్ పాస్ అయితే అప్పుడు మనం ఫిజికల్ ఫిట్నెస్ అనేది స్టార్ట్ చేద్దాం, అది క్రాక్ అయితే మెయిన్స్ చదువుదాం. అది రాంగ్ థింగ్. సో మీరు నిజంగా ఏపీ పోలీస్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి,
నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ని మీరు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఎవ్రీథింగ్ మీరు ఫాలో అవ్వాలి. అవితేనే మీరు డెఫినెట్లీ ఏపీ పోలీస్ అనేది క్రాక్ చేయగలరు. అర్థమైంది కదా? దట్స్ ఆల్ అబౌట్ స్లైడ్ నెంబర్ 1. సో మనం స్లైడ్ నెంబర్ 2కి వెళ్దాం. అక్కడే ఉందో చూద్దాం అసలు. సో ఏపీఎస్ఏ సెలక్షన్ ప్రొసీజర్ 2021 అంట. అంటే ఏమంటున్నాడు? ఏపీఎస్ఐ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండబోతుంది 2021లో అనేది మనకి స్లైడు తెలియపరుస్తుంది. సో ఈ స్లైడ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క నిమిషం ఇంక్ కలర్ మార్చినివ్వండి. పర్ఫెక్ట్. సో ఫస్ట్ థింగ్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఒకటి ఉండబోతుందమ్మా. ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే దీన్ని మనం ప్రిలిమ్స్ అని కూడా అనొచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ది ఎగ్జామ్. సో చాలామంది ఏమనుకుంటారంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి వెళ్ళిపోతారేమో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లాగా అనుకుంటారు. నో. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, ఈవెంట్స్ తర్వాత ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటారు. అది కూడా డెఫినెట్లీ ఒక రాంగ్ ఎగ్జంప్షన్. మీకు ఫస్ట్ వచ్చి ప్రిలిమ్ ఎగ్జామ్ జరుగుతుంది. మీరు ప్రిలిమ్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యారు అనుకోండి, అప్పుడు మీకు ఈవెంట్స్ అనేవి నెక్స్ట్ ఒక 2 నుంచి 2.5 మంత్స్లో మీకు ఈవెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఈవెంట్స్లో కూడా పాస్ అయిపోయారు అనుకోండి అమ్మా, అప్పుడు మీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది మీ ముందుకు వస్తుంది. సో మెయిన్స్ అనేది చాలా హార్డ్ లెవెల్లో ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే మీకు ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్, ఏపీఎస్ఐ మెయిన్స్ లెవెల్ ఒకే విధంగా ఉండొచ్చు అని మనం డెఫినెట్లీ చెప్పొచ్చు. సో మీరు మెయిన్స్ కూడా క్వాలిఫై అయిపోయారు అనుకోండి, నెక్స్ట్ మీకు వచ్చి మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో మెడికల్ కూడా క్లియర్గా క్వాలిఫై అయిపోయారు అనుకోండి, ట్రైనింగ్ సెషన్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు ట్రైనింగ్ క్లియర్గా కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, యూఆర్ అని ఏపీఎస్ఐ. చూడండి వినడానికి ఎంత అందంగా ఉందో, కానీ కానీ సంపాదించడం అంత సులువు కాదమ్మా, చాలా కష్టం. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మాత్రమే జాబ్. అండ్ చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే ఈ స్లైడ్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వకపోతే ఈవెంట్స్ పెడతారా? నో. దీన్ని నేను ఏమంటానంటే నాకౌట్ సిరీస్ అంటాం. మీకు నాకౌట్ సిరీస్ అంటే ఏంటో తెలుసా? నాకౌట్ సిరీస్ అంటే 5 స్టెప్పులు ఉంటే 5 స్టెప్పుల్ని మీరు క్లియర్ చేయాలి. నాకౌట్ సిరీస్ అంటే సపోజ్ మీరు క్రికెట్ మ్యాచెస్ తీసుకున్నారనుకోండి, ఫైనల్కి వెళ్ళాలంటే లీగ్ స్టేజ్ నుంచి ప్రతి మ్యాచ్ కొట్టుకుంటూనే వెళ్ళాలి. సో మీరు ఫైనల్ ఏపీ పోలీస్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ప్రిలిమ్స్ క్రాక్ చేయాలి, ఈవెంట్స్ క్రాక్ చేయాలి, మెయిన్స్ క్రాక్ చేయాలి, మెడికల్ క్రాక్ చేయాలి, అండ్ ట్రైనింగ్ కూడా క్రాక్ చేయాలి. సో ఇంకొక డౌట్ ఏంటంటే, సార్ ప్రిలిమ్స్లో ఏ సిలబస్ ఉండబోతుంది? అది ఒక డౌట్. అంటే ప్రిలిమ్స్లో ఏ సిలబస్ ఉండబోతుంది అది డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈవెంట్స్లో హౌ మెనీ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి, అంటే ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి మనకు ఉండబోతున్నాయి అనేది ఒక డౌట్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్లో సిలబస్ ఏంటి, అండ్ ఏ బుక్స్ నుంచి చదవాలి, అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎన్ని గంటలు అంటే టైము కదా, టైము. అండ్ ఈవెంట్స్ క్లియర్ చేయడానికి ఎంత టైము, మెడికల్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ట్రైనింగ్ అనేది వాళ్ళు చూసుకుంటారు, అది ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. సో మనకు తెలియాల్సింది ఏంట్రా అంటే, మెడికల్ కూడా అంత కష్టమైంది ఏం కదమ్మా, జస్ట్ మీ మెడికల్ చెకప్ ఓవరాల్గా చేస్తారు. అది కూడా మీకు ఒక స్పెషలిస్ట్తో మెడికల్కి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా నేను చేయించి ఈ ఛానల్లో పెడతాను. దానికి కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో మనకు తెలియాల్సింది ప్రిలిమ్స్లో సిలబస్ ఏంటి, ఆ సిలబస్కి సంబంధించిన ఏ బుక్స్ చదవాలి, అండ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని గంటల్లో ఉంటాయి అనేది మనకు తెలియాలి. నెక్స్ట్ ఈవెంట్స్ అండ్ దెన్ మెయిన్స్. ఈ 3 వాటికి కట్ ఆఫ్స్ ఉంటాయి కదా. కట్ ఆఫ్స్ అంటే ప్రతి ఆస్పిరెంట్కి తెలిసిందే. సో ఎస్సీకి ఎంత కట్ ఆఫ్, ఓసీకి ఎంత కట్ ఆఫ్, ఓబీసీకి ఎంత కట్ ఆఫ్, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. డెఫినెట్లీ నేను అదే చెప్తాను అందరికీ, మీరు జనరల్ అయితే వేరే కేటగిరీ వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. బికాజ్ మనందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే జనరల్కి కొంచెం కట్ ఆఫ్ అనేది వెన్ కంపేర్ టు అదర్ సెగ్మెంట్స్ మీకు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. సో మీరు అదే దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే మీ రూమ్మేట్స్లోనే వేరే కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు తక్కువ చదువుతున్నారు అని అనుకుంటున్నారు అనుకోండి, మీరు మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు కొంచెం ఎక్కువ చదవాలి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. దిస్ ఈజ్ ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ స్లైడ్లో మనం ఏం తెలుసుకుందామంటే ప్రిలిమ్స్లో ఏ సిలబస్ ఉండబోతోంది,
అండ్ ఎన్ని పేపర్స్ ఉండబోతున్నాయి, ప్రిలిమ్స్లో ఎన్ని పేపర్స్ ఉండబోతున్నాయి, మెయిన్స్లో ఎన్ని పేపర్స్ ఉండబోతున్నాయి, అండ్ ఏ పేపర్కి ఎంత టైం కేటాయించాలి, అండ్ వాడు ఎంత టైం ఇస్తున్నాడు, అండ్ ఏ విధంగా చదవాలి అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ స్లైడ్ 2 అనేది మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీకు చేస్తున్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఆనందం. అండ్ ఇఫ్ ఐ ఫీల్ హ్యాపీ ఐ విల్ డూ మోర్ వీడియోస్ ఫర్ యూ ఫ్రీలీ. ఎందుకంటే మీరు నా ఛానల్లో చూస్తే చాలా వీడియోస్ మ్యాథమెటిక్స్ ట్రిక్స్ చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఎక్కడా చూడని విధంగా ట్రిక్స్ అనేవి నేను మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి మీకు అందజేస్తున్నాను. సో మీకు అలాంటి వీడియోస్ చాలా కావాలంటే మీరు నాకు వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే గంట సింబల్, దాన్ని కొడితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో మీకు పాపప్ అనేది వస్తుంది. అండ్ మీరు ఈ వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది, మీరు డెఫినెట్లీ లైక్ సింబల్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఆ వీడియో 10 మందికి చేరుతుంది. 10 మందికి చేరితేనే నేను అలాంటి వీడియోస్ని ఇంకొన్ని చేయగలను. ఎందుకంటే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, చాలా రూరల్ ప్లేసెస్లో ఈ కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళలేక అదే ఊర్లో చాలామంది నిరుద్యోగ యువత అక్కడే ఉండిపోతున్నారు. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వలేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. వాళ్ళకి గైడెన్స్ దొరకట్లేదు. సో వాళ్ళందరికీ గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అందరికీ ఉపయోగపడాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు లైక్ చేయాలి. మీరు ఎన్నెన్నో జబర్దస్త్ వీడియోలకి, అదిరింది వీడియోస్కి లైక్ చేస్తారు, కానీ ఉపయోగపడి మీకోసం చెప్పే టీచర్స్కి ఒక లైక్ ఇవ్వరు, ఒక కామెంట్ ఇవ్వరు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్లోంచి ఆ నెగిటివ్ ఇంప్రెషన్ని మీరు చేంజ్ చేసుకోవాలి. మీకు వీడియో నచ్చిందంటే మీరు డెఫినెట్లీ లైక్ చేయాలమ్మా. లైక్ చేసి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే వీడియోని ఒక కామెంట్ చేయండి, సార్ నైస్ సార్, సూపర్ సార్, ఇంకా బాగా చెప్పండి సార్ అని చెప్తే టీచర్కి కూడా ఒక మోటివేషన్లా ఉంటుంది. సో మీరు అవన్నీ చేస్తేనే కదా మీకు టీచర్స్ అనేవి క్లియర్గా ఏ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వగలరు. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ స్లైడ్లో మనకు వచ్చి ప్రిలిమ్స్ సిలబస్ని డిస్కస్ చేసుకుందాం. అర్థమైందా? ప్రిలిమ్స్ సిలబస్ని. సో ఈ ప్రిలిమ్స్ సిలబస్ మనం చూసినట్లయితే చూడండి, మీకు సైడ్ మెయిన్ హెడ్డింగ్ వచ్చి ప్రిలిమ్స్ అని ఉంది. సో ఈ ప్రిలిమ్స్లో మనకి 2 పేపర్స్ ఉంటాయమ్మా. ఒకటి పేపర్ 1, ఇంకోటి పేపర్ 2. పేపర్ 1లో మనకున్న ఏంటి, మెంటల్ ఎబిలిటీ. చూడండి, మెంటల్ ఎబిలిటీ ఓడే కొత్తగా ఉంది, కానీ మీరు ఏం కంగారు పడిపోవద్దు, నేను మీకు క్లియర్గా చెప్తాను మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటో. అండ్ పేపర్ 2లో మనకు వచ్చి ఏముండబోతుంది, జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ని చాలా ప్రాపర్గా చదువుకోవాలి. ఏ విధంగా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఎక్కడి నుంచి చదవాలో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను, డోంట్ వరీ. అండ్ పేపర్ 1 వచ్చి మనకి మార్నింగ్ జరుగుతుంది, దీనికి వచ్చి 100 మార్క్స్ ఉంటాయి. అండ్ పేపర్ 2 వచ్చి ఆఫ్టర్నూన్ సెషన్లో జరుగుతుంది. పేపర్ 2కి వచ్చి మనకి 100 మార్క్స్ ఉండబోతున్నాయి. సో ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ మెంటల్ ఎబిలిటీలో ఏ టాపిక్స్ ఉండబోతున్నాయి, జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేయబోతున్నారు అనే ఒక డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ని కూడా నేను మీకు క్లారిఫై ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, సార్ పేపర్ 1కి ఎంత టైము, పేపర్ 2కి ఎంత టైం అని అడుగుతారు చాలామంది స్టూడెంట్స్ నన్ను. పేపర్ 1కి 3 అవర్స్ టైం, అండ్ పేపర్ 2కి మరొక 3 గంటలు. అర్థమైందా? పేపర్ 1కి 3 గంటలు, పేపర్ 2కి 3 గంటలు. అంటే మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ రోజు 6 గంటలు ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోవాలి. మీకు 1 అవరే కూర్చోవడానికి చాలా బద్ధకంగా ఉంటుంది చాలామంది స్టూడెంట్స్కి. సో మీరు ఎప్పటి నుంచే ఒక 6 గంటలు ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలో మీరు అదే విధంగా 6 గంటలు కూర్చొనే ప్రాక్టీస్ కూడా మీరు ఇప్పటి నుంచే చేయాలి. ఎస్, ఎవ్రీథింగ్ కౌంట్స్. ప్రతి ఒక్క రూపాయి కూడా మీరు కౌంట్ చేయాల్సిందే. అదేవిధంగా మీ ప్రతి ఒక్క యాక్షన్ కూడా మీరు కౌంట్ చేయాలి, తప్పదు. మీకు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే మీరు చేసే ప్రతి చిన్న యాక్షన్ కూడా అది ఫైనల్ రిజల్ట్ మీద మీకు డెఫినెట్లీ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఈ స్లైడ్లో మనకు తెలియాల్సింది ఏంటి, ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1 వచ్చి 100 మార్క్స్ అండ్ క్వశ్చన్స్ వచ్చి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ఈచ్ క్వశ్చన్ వచ్చి మనకి 1 మార్క్ ఉంటుంది. అంటే ఏంటి, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అండ్ 3 అవర్స్. అర్థమైందా? సేమ్ థింగ్ పేపర్ 2 కూడా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అండ్ 3 అవర్స్. సో 3 అవర్స్ అంటే ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలమ్మా? 3 అవర్స్ అంటే 180 మినిట్స్ కదా, 180 మినిట్స్. సో 180 మినిట్స్లో మీరు 100 క్వశ్చన్స్
సాల్వ్ చేయడం అనేది పెద్ద మ్యాటరే కాదు. అంటే మీకు ఒక్క క్వశ్చన్కి అప్రాక్సిమేట్లీగా 1.5 నిమిషం పడుతుంది. సో 1.5 నిమిషంలో ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడం పెద్ద కష్టమా ఇంత చదువుకొని? అదే మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అనుకోండి, 100 క్వశ్చన్స్ 60 మినిట్స్, అంటే ఒక గంటలో చూడండి. ఇదే 100 క్వశ్చన్స్ బ్యాంక్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వాళ్ళు 60 మినిట్స్లో పెడతారు, 60 మినిట్స్. కానీ ఏపీఎస్ఐ వాళ్ళు 100 క్వశ్చన్స్కి 3 గంటలు ఇస్తుంది టైం. అంటే ఎంత టైం ఎక్స్ట్రా ఇస్తుందో మీరు చూసుకోండి. మీరు ఆరామ్సే పెట్టచ్చు. ప్రతి క్వశ్చన్ని ఒక్కసారి లేదా 2 సార్లు చదువుకొని దాన్ని క్లియర్గా ఆన్సర్ని అనాలిసిస్ చేసి రీవెరిఫికేషన్ చేసుకుని కూడా పెట్టేంత టైం మీకు దొరుకుతుంది. బట్ అంత టైంలో మీరు చేయాలంటే మీకు కావాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అవునా కాదా? ఎస్. సో మెంటల్ ఎబిలిటీలో ఏం పేపర్స్ ఉండబోతున్నాయి, జనరల్ స్టడీస్లో ఏం పేపర్స్ ఉండబోతున్నాయి అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకోబోతున్నాం. ఈ స్లైడ్లో ఏమన్నా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో మనం నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే సిలబస్ ఫర్ ది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్. మోస్ట్ రిక్వెస్టెడ్ స్లైడ్ ఇది. అంటే మనకి ఏ సిలబస్ ఉండబోతుంది అనేది మనకు తెలియాలి కదా. సిలబస్ ఫర్ ది ప్రిలిమినరీ ఎగ్జామ్. సో మనకు వచ్చి ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. పేపర్ 1 వచ్చి మెంటల్ ఎబిలిటీ అండ్ ఫర్ ది 33 hours అండ్ ఫర్ ది 100 క్వశ్చన్స్. ఇది క్లియర్ కదా అందరికీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేపర్ 1ని క్లియర్గా డిస్కస్ చేసుకుందాం అండ్ పేపర్ 2ని సపరేట్లీ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. పేపర్ 1లో మీకు వచ్చి 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ వచ్చి అర్థమెటిక్, పార్ట్ బి వచ్చి రీజనింగ్. అర్థమైంది కదా? సో అర్థమెటిక్ వచ్చి మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 50 మార్క్స్, అండ్ రీజనింగ్ వచ్చి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. ఇక్కడ ఉండేది చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ 1.5 hour అండ్ ఇక్కడ 1.5 hour సపరేట్లీయా అని అడుగుతారు. నో, దిస్ ఈజ్ రాంగ్ ఎజంప్షన్. ఒక్కటే పేపర్, 1 పేపర్ 3 hours. అర్థమైందా? 100 క్వశ్చన్స్కి కంబైన్డ్గా పేపర్ మీకు ఒకసారి ఇస్తారు అండ్ 3 hours సింగిల్ స్లాట్. సో మీరు అది మైండ్లో పెట్టుకుని మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వాలి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఉన్నట్టు అర్థమెటిక్ 1.5 గంటన్నర, రీజనింగ్ 1.5 గంటన్నర సపరేట్గా ఉంటుందంటే నో. దిస్ ఈజ్ అ సింగిల్ స్లాట్ ఎగ్జామ్ ఫర్ ది బోత్ అంటే అర్థమెటిక్, రీజనింగ్ కంబైన్డ్లీ 3 hours అండ్ 50 క్వశ్చన్స్ ఫర్ ది 100 మార్క్స్. ఓకేనా? సో ఈ స్లైడ్లో మనకి తెలియాల్సిన ఒక 3 పాయింట్లు క్లియర్గా చెప్పుకుందాం. ఫస్ట్ థింగ్, అర్థమెటిక్కి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి. డోంట్ వరీ, అది నెక్స్ట్ స్లైడ్లో చెప్పుకుందాం. నెక్స్ట్ థింగ్, ఈ అర్థమెటిక్ పేపర్ని, ఈ రీజనింగ్ పేపర్ని ఎంత టైంలో మనం సబ్మిట్ చేయాలి అని అడిగారు అనుకోండి, నన్ను అడిగారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఈజీ అమ్మ. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ చూసుకుంటే 100 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే టైం చూసుకుంటే 180 minutes, అంటే 3 hours. అప్రాక్సిమేట్లీ ఒక్కొక్క క్వశ్చన్కి నియర్ అబౌట్ 2 minutes స్పెండ్ చేయొచ్చు మీరు. అరే ఒక్క క్వశ్చన్కి 2 నిమిషాల్లో ఆన్సర్ పెట్టడం అంటే 2 నిమిషాలు కాకపోయినా నియర్ అబౌట్ 1 minute 40 seconds అనుకుందాం, 30 అనుకున్నా పర్వాలేదు. సో అంటే 100 seconds కదా. 100 seconds నుంచి 90 seconds మధ్యలో ఒక క్వశ్చన్ని పెట్టడం ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్, ఇట్స్ వెరీ స్మాల్ టాస్క్. బట్ థింగ్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. సో ఇఫ్ యూ ఆస్క్స్ మీ, ఐ వుడ్ సజెస్ట్ మీరు అర్థమెటిక్కి అండ్ రీజనింగ్కి సపరేట్గా టైం స్లాట్ అనేది ఫిక్స్ అయిపోయింది మైండ్లో. రీజనింగ్ మీరు 60 నుంచి 80 minutesలో కంప్లీట్ చేయడానికి మాత్రమే ప్రాక్టీస్ చేయండి. 80 దాటకూడదు ఎప్పుడు రీజనింగ్. ఓకేనా? దాటినా పర్వాలేదు అనుకోండి, మీరు ఆ టైంని మీరు అర్థమెటిక్లో బ్యాలెన్స్ చేసుకోగలరు అనుకుంటే ఇట్స్ ఫైన్. అండ్ అర్థమెటిక్ వచ్చి మీరు ఒకవేళ 60 తీసుకుంటే మీకు మిగతా 120 minutes, ఒకవేళ 80 తీసుకుంటే మిగతా 100 minutes, అంటే 100 నుంచి 120 నిమిషాలు. ఎంతమ్మా? 100 నుంచి 120 నిమిషాలు మీరు అర్థమెటిక్ చేయాలి అండ్ 60 to 80 minutes మీరు రీజనింగ్కి చేయాలి. అర్థమైంది కదా? అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అర్థమెటిక్కి ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్కి ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి, అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎగ్జామ్లో అనేది మీకు తెలియాలి కదా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే 2016, 2015 అప్పటి పాత పేపర్లు తీసుకొని ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారు. దానివల్ల మీకు టైం వేస్ట్ తప్ప
ముందుకు జరిగేది అయితే ఏమీ ఉండదు. బికాస్ ఎగ్జామ్ లెవెల్ అనేది ట్రెమెండస్లీ చేంజ్ అవ్వబోతోంది. ఐ కెన్ సే ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ మీకు ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్తో రావచ్చు కూడా, మీరు ఆశ్చర్యపోవనవసరం లేదు. అంతే టఫ్గా పేపర్ని మీకు ఎస్ఎస్సి సిజిఎల్ వాడు ఇస్తాడో అంతే హార్డ్ లెవెల్లో మన ఏపీఎస్ఐ వాడు కూడా ఇవ్వచ్చు. బికాస్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది నోటిఫికేషన్. అంటే లక్షల్లో నోటిఫికేషన్ని చూస్తున్నారంటే, ఎదురు చూస్తున్నారంటే వాడి పేపర్ని చాలా ఈజీగా ఇచ్చాడు అనుకోండి అమ్మ, వాడికి ఫిల్టరేషన్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఆ ఫిల్టరేషన్ని వాడు క్యాన్సిల్ చేయాలంటే వాడికి ఉన్న ఒకే ఆప్షన్ ఏంటి? మేక్ ది పేపర్ టఫర్. అంటే పేపర్ని ఎంత కష్టతరంగా ఉంటే అంత కష్టతరంగా తయారు చేయడానికి వాడైతే ముందు అదే అనుకుంటాడు, పేపర్ని చాలా కష్టంగా ఇద్దాం, అప్పుడే మనకి ఫిల్టరేషన్ చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, కట్ ఆఫ్. అంటే కట్ ఆఫ్లో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. జనరల్కి ఒక రకమైన కట్ ఆఫ్ ఉంటుంది, ఓబీసీకి ఒక రకమైన కట్ ఆఫ్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి ఒక రకమైన కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ మన అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా చదవాల్సి వస్తుంది, తప్పదు. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు, మీరు చదవాలి, తప్పదు. ప్రజెంట్ సినారియో అలా ఉంది కదా. సో మనం ఏం చేయలేం. సో జనరల్ కేటగిరీ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేయాలి, తప్పదు. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు చేయకూడదు అంటే దాని మీనింగ్ అది కాదు. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉన్నప్పుడు అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ మోర్ దాన్ ది అదర్ కేటగిరీ స్టూడెంట్స్. అది నిజమా కాదా? ఎస్, అది మాత్రం 100% నిజం. అండ్ ఈ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా వ్యారీ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అంటే మీరు ఇక్కడ క్వాలిఫై అవ్వాలి. ఇందులో క్వాలిఫై కన్నా ఎన్ని మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినా అది ఎక్కడ ఉపయోగపడదు. మీకు ఇందులో జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే మాత్రమే సరిపోతుంది. అంటే జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్కి మించి 1 మార్క్ ఎక్స్ట్రా వచ్చినా కూడా అది ఏనికి ఉపయోగపడదు. అర్థమైంది కదా? పేపర్ 1లో కట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయగలిగితే చాలు. కానీ కట్ ఆఫ్ మాత్రమే కాదు, కట్ ఆఫ్ కన్నా మనం ఒక 10, 20, 30 మార్కులు ఎక్స్ట్రానే స్కోర్ చేయాలి. ఎందుకంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి. ఇప్పుడు మీకు కట్ ఆఫ్ మార్క్సే వచ్చినాయి అనుకోండి, మీరు నిజంగా కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే స్కోర్ చేయగలిగితే మీరు మెయిన్స్లో ఏం మార్క్స్ స్కోర్ చేయగలరు? మీరు చేయలేరు కదా. సో మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ ప్రిపరేషన్ అనేది మెయిన్స్ని ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే మన టార్గెట్ ఎప్పుడు ఫైనల్స్ మీద ఉండాలి. ఇవన్నీ లీగ్స్ సెమిస్టర్స్ కూడా చాలా ఇంపార్టెంటే, కానీ లీగ్స్ క్లియర్ చేసుకుంటేనే మనం ఫైనల్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే మీ ఎప్పుడు ఏం వచ్చి మెయిన్స్ మీదే ఉండాలి. ఎందుకంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మెయిన్స్లోనూ తగులుతుంది, ప్రిలిమ్స్లోనూ తగులుతుంది. సో ఒక సిలబస్ అనేది కంబైన్డ్గా ఉన్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే కదా మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్రిలిమ్స్లోనూ క్వాలిఫై అవ్వగలరు, మెయిన్స్లోనూ కూడా క్వాలిఫై అవ్వగలరు. కొంతమంది ఏం చేస్తారంటే, సార్ నేను నోటిఫికేషన్ పడిందారో చదువుకుంటాను సార్ అంటాడు. ఓకే, చదువుతారు. బై మిస్టేక్ అర్థమెటిక్ రీజనింగ్ వచ్చి క్వాలిఫై అయిపోయాడు అనుకోండి, పేపర్ 1, పేపర్ 2. నెక్స్ట్ ఈవెంట్స్ వస్తాయి. ఈవెంట్స్ మ్యాథ్స్ రీజనింగ్ లాగా ఒక 2 నెలలు 3 నెలలు కూర్చుని ఎక్కడికన్నా వెళ్ళిపోయి చదువుకుంటే వచ్చేసేది కాదు. ఈవెంట్స్ అనేది మీకు మినిమం 4 to 5 months నుంచే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజు నుంచి చూసుకుంటే ఈవెంట్స్కి ఒక 6 నెలలు గ్యాప్ ఉండొచ్చు. అంటే మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నారో నెక్స్ట్ డే నుంచే మీరు ఈవెంట్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అది ఫిజికల్కి సంబంధించింది. మీరు ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్ నోటిఫికేషన్ పడిన తర్వాత అంటే కుదరదు. ఎందుకంటే ప్రిలిమ్స్ అయిన తర్వాత ఈవెంట్స్ వస్తాయి. ఈవెంట్స్కి ప్రిపరేషన్లోనే మీకు టైం సరిపోతుంది. మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వరు, ఈవెంట్స్కి క్వాలిఫై అయిపోయి మెయిన్స్కి వెళ్ళి మెయిన్స్లో డుమ్మా కొడితే యూజ్ ఏంటి? మీరు ఎంత చదివింది? సో మనం పక్కడ్బందీగా మాత్రమే వెళ్దాం. అర్థమైంది కదా? అంటే మెయిన్స్కి ఫోకస్ చేస్తూ ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి ఏ విధంగా క్వాలిఫై చేస్తూ వెళ్ళాలనేది కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ స్లైడ్ మనం చూసుకుంటే పేపర్ 2. అంటే మనం ప్రిలిమ్స్ గురించే మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉన్నాయి. మార్నింగ్ వచ్చి మనకు పేపర్ 1 కంప్లీట్ అవుతుంది. అండ్ పేపర్ 1 గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. పేపర్ 1లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, దాన్నే మెంటల్ ఎబిలిటీ అంటాం. అండ్ రీజనింగ్ ఒక హాఫ్ ఉంటుంది. 50+50 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 3 hours అని మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. పేపర్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మూవింగ్ ఆన్ టు ది పేపర్ 2. పేపర్ 2 వచ్చి మరొక 3 గంటలమ్మ. అండ్ ఇది ఎన్ని క్వశ్చన్స్? 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉండొచ్చు.
అర్థమైంది కదా, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు. అండ్ ఈ టాపిక్ నేమ్ వచ్చి జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్లో ఆల్మోస్ట్ 10 టాపిక్స్ ఉన్నాయి. ఆ 10 టాపిక్స్ ఏంటో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అది మాత్రం మీరు పెద్ద ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఇక్కడ తెలియాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నో నెగిటివ్ మార్క్. నో నెగిటివ్ మార్క్. అర్థమైంది కదా, అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. మీకు వచ్చినవన్నీ పెట్టండి, మిగిలిన వాటికి నచ్చినవన్నీ పెట్టండి. అర్థమైందా? మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ క్లియర్ చేసేయండి. క్లియర్ చేసిన తర్వాత ఇక రాని క్వశ్చన్స్ ఏమైనా కొన్ని మిగిలిపోయినాయి అనుకోండి, దానికి మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ పెట్టేయండి. రాళ్ళు అలా వేస్తూనే ఉండొచ్చు, ఏం పర్వాలి. అదే మనకి ఉన్న ఒక బెనిఫిట్ ఈ ఏపీఎస్ఏలో ఉన్న ఒక ఫ్లెక్సిబిలిటీ. అంటే నో నెగిటివ్ మార్క్, నో నెగిటివ్ మార్కింగ్. అర్థమైంది కదా. చాలామంది ఏమనుకుంటారంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లాగే మనకు వచ్చినవి మాత్రమే పెట్టాలి, లేకపోతే రిమైనింగ్ అన్నీ కూడా పెడితే వచ్చిన దాంట్లోంచి మార్క్స్ పోతాయని అపోహతో కొన్ని బిట్స్ తెలియకపోతే తెలియనట్టు వదిలేసి వచ్చేస్తారు. నో నో, దట్ ఈజ్ వెరీ బిగ్ మిస్టేక్. ఫస్ట్ మీకు తెలిసినవి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు కంప్లీట్ చేయడానికి చూడండి. ఓకే, తెలిసిన క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక మిగతా టైంలో రాని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ట్రై చేయండి ఇంకా వచ్చేంత వరకు. ఇంకా అప్పటికీ రాలేదనుకోండి, ఏదో ఒక ఆప్షన్ పెట్టి వచ్చింది. ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు కదా. మీరు క్వశ్చన్ వదిలేసి రావడం కన్నా ఏదో ఒక క్వశ్చన్ పెట్టేసి వచ్చారనుకోండి, ఏదో ఒక ఆప్షను, బై మిస్టేక్ మీ లక్ బాగుండో నా లక్ బాగుండో ఆ బిట్ అనేది కరెక్ట్ అయిందనుకోండి, మీకు అడిషనల్గా ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది కదా ఈజీగా. సో అలాంటి ఛాన్సెస్ ఉన్నప్పుడు చాలామంది వదిలేసి వచ్చేస్తారు. ఇది జస్ట్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నేను అదే చెప్పాను, స్మార్ట్ వర్క్కి హార్డ్ వర్క్కి డిఫరెన్స్ ఏంటంటే ఇలాంటి కీ పాయింట్సే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే నో నెగిటివ్ పాయింట్స్, నో నెగిటివ్ మార్కింగ్. ఇది మీరు క్లియర్గా మైండ్లో పెట్టుకోండి. మీకు ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే అన్ని క్వశ్చన్స్ పెట్టుకుంటూ పోండి, వచ్చినవన్నీ. రాని అన్నాళ్ళకి ఏదో ఒక ఆప్షన్ ఫిక్స్ అయ్యి దానికి దగ్గరగా ఉన్న ఏదో ఒక ఆప్షన్ చూసుకొని అది కూడా పెట్టేయచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేపర్ 1 అండ్ పేపర్ 2. మీకు ఒకసారి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను పేపర్ 1 అండ్ పేపర్ 2. చూడండి, పేపర్ 1 2 ఉన్నాయి. 2 ఏంటమ్మా, ఒకటి అర్థమెటివ్, ఒకటి రీజనింగ్. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్? 50 క్వశ్చన్స్. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్? 50 క్వశ్చన్స్. అండ్ ఎన్ని మార్క్స్? 50 మార్క్స్. ఇక్కడ ఎన్ని మార్క్స్? 50 మార్క్స్. టోటల్గా ఎన్ని మార్క్స్? 100 మార్క్స్. అండ్ టైం ఎంత? 3 hours. అర్థమైంది కదా, 3 గంటలు. అంటే 3 గంటలు అంటే ఎన్ని నిమిషాలు? 180 minutes. నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 2 వచ్చి మనకి జనరల్ నాలెడ్జ్, దాన్ని జీకే అంటే. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎన్ని మార్క్స్? 100 మార్క్స్. అండ్ ఎన్ని నిమిషాలు? 3 గంటలు అంటే 180 minutes. ఇది క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పాలనుకుంటే ఇది. ఇక్కడ మనకి తెలియాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే ప్రిలిమ్స్ ఈజ్ ఫర్ ది క్వాలిఫైయింగ్ నేచర్. అంటే క్వాలిఫై మాత్రమే అవ్వాలి మీరు. క్వాలిఫై అయిన తర్వాత మీరు ఎన్ని మార్క్స్ ఎక్స్ట్రా సంపాదించినా అది వేస్ట్ ఆఫ్. అర్థమైంది కదా. అంటే ఏపీఎస్ఐ వాడు మనకి కొంత కట్ ఆఫ్ అనేది ఇస్తాడు బేస్డ్ ఆన్ ది కేటగిరీ. మీరు ఆ కట్ ఆఫ్ని టచ్ చేస్తే చాలు, ఆ కట్ ఆఫ్ని జస్ట్ టచ్ చేస్తే చాలు. కట్ ఆఫ్ కన్నా ఎన్ని మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినా దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ యూజ్. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది ఏమనుకుంటారంటే పేపర్ 1 పేపర్ 2 కంబైన్డ్గా మార్క్స్ అనుకుంటారు. నో, మీరు పేపర్ 1ని సపరేట్లీ క్రాక్ చేయాలి అండ్ పేపర్ 2ని కూడా సపరేట్లీ క్రాక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, సపరేట్లీ. అంటే పేపర్ 1కి మీకు ఇచ్చిన కట్ ఆఫ్ని క్రాక్ చేయాలి అండ్ పేపర్ 2ను కూడా విడిగా మీకు ఇచ్చిన కట్ ఆఫ్ని క్రాక్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, సారీ, పేపర్ 1 క్వాలిఫై అవ్వాలి తప్పనిసరిగా. పేపర్ 1 క్వాలిఫై అవ్వాలి అండ్ పేపర్ 2 ఆల్సో వీ హ్యావ్ టు క్వాలిఫై సపరేట్లీ. పేపర్ 2 కూడా మీరు క్వాలిఫై అవ్వాలి సపరేట్లీ. చాలామంది సార్ నాకు అర్థమెటిక్ రీజనింగ్ బాగొచ్చు, ఇక్కడ అవుట్ ఆఫ్ మార్క్స్ చేస్తాను, పేపర్ 2లో కొన్ని మార్క్స్ చేస్తాను అంటే నో. మీకు ఏ సబ్జెక్ట్లో మీరు ఎంత తోపులైనా మీరు పేపర్ 1ని క్రాక్ చేయాలి అండ్ పేపర్ 2ను కూడా సపరేట్గా క్రాక్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు ఈవెంట్స్కి ఎలిజిబుల్. కానీ ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సార్ మీరు అంతా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, బట్ మనకి పేపర్ 1లో వచ్చి ఏ విధమైన టాపిక్స్ చదవాలి, పేపర్ 2కి వచ్చి ఏ విధమైన టాపిక్స్ చదవాలి అనేది
ఒక మేజర్ డౌట్ అనేది చాలామంది స్టూడెంట్స్ కలుగుతుంది. మీరేమి టెన్షన్ పడద్దు. నెక్స్ట్ స్లైడ్లో మనం పేపర్ 1లో ఏ టాపిక్స్ అనేవి చదువుకోవాలి, ఎక్కడి నుంచి చదువుకోవాలి, అండ్ పేపర్ 2లో ఏ టాపిక్స్ అనేవి రాబోతున్నాయి, ఎక్కడి నుంచి చదువుకున్నావని అని కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. ఓకేనా? మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ స్లైడ్. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ సైడ్, అర్థమెటిక్ 50 మార్క్స్కి ఏ సిలబస్లు ఉండబోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే వీడియోని పాస్ చేసి వీడియోని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఒక పెన్ను అండ్ పేపర్ తీసుకొని నేను స్క్రీన్ మీద ఇచ్చిన లిస్ట్ అంతా నోట్ చేసుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అర్థమెటిక్ సిలబస్. సో ఏమేమి ఉంటాయి మనకి, నెంబర్ సిస్టమ్ ఇద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇక్కడ ఒక 11 ఉన్నాయి కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే టోటల్ 22 టాపిక్స్ ఉన్నాయమ్మా. సో ఈచ్ టాపిక్ నుంచి యావరేజ్గా వేసుకున్నా మీకు ఇంటూ 2 అంటే ఈచ్ టాపిక్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మ్యాక్సిమం 3 నుంచి 4 వరకు వెళ్ళొచ్చు. అది డిపెండ్స్ అపాన్ ది ఎగ్జామినేషన్. ఓకేనా? అంటే మనకి ఈచ్ టాపిక్ నుంచి మినిమం 2 క్వశ్చన్లు రావచ్చు. అండ్ మ్యాక్సిమం వాడు 4 క్వశ్చన్స్ వరకు వెళ్ళొచ్చు ఒక టాపిక్ నుంచి. ఓకేనా? ఒకసారి టాపిక్స్ లిస్ట్ చూద్దాం. ఫస్ట్ వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత నెంబర్ సిస్టమ్ ఉండొచ్చు, అండ్ దెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అండ్ దెన్ రేషియో అండ్ ప్రపోర్షన్ చూడండి, అండ్ పర్సంటేజెస్, వర్క్ అండ్ వేజెస్, మెన్సురేషన్ 2D 3D, LCM అండ్ HCF, డిస్కౌంట్స్, ఏజెస్, ట్రిగ్నోమెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పార్ట్నర్షిప్, సింప్లిఫికేషన్స్, మిక్స్చర్ అండ్ ఎలిగేషన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, జామెట్రీ. నేను మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, డోంట్ వరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే, ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్లో మీకు తెలియాల్సింది ఏంటంటే బేసిక్స్ అనేవి క్లియర్గా నేర్చుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్లో ఒక 10 నుంచి 20 మోడల్స్ ఉన్నాయి. 20 మోడల్స్ని మీరు స్టార్టింగ్ ఫ్రమ్ ది బేసిక్ అంటే ఆల్ఫాబెట్స్ నుంచి ఎవ్రీథింగ్ నేర్చుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాక్టీస్ చేసి అండ్ దెన్ గో విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అదర్వైజ్ మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని అసలు టచ్ కూడా చేయొద్దు. మీకు సింపుల్ ఇంట్రెస్ట్ తెలిస్తేనే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వెళ్ళాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు నెంబర్ సిస్టమ్కి వెళ్ళొచ్చు. వెళ్ళి కొంచెం గ్యాప్ తీసుకొని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. అర్థమైంది కదా? అదే మోడల్లో మీరు వెళ్ళాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్, నెంబర్ సిస్టము, కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకు తెలిసిందే, వడ్డీ మీద వడ్డీ, చక్ర వడ్డీ అని కూడా అంటాం. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే నిష్పత్తి, రేషియో అండ్ ప్రపోర్షన్. నెక్స్ట్ మనకు వచ్చి పర్సంటేజెస్ ఉంటాయి. పర్సంటేజెస్ అంటే ఏంటి? శాతాలు కదా, శాతాలు. నెక్స్ట్ వర్క్స్ అండ్ వేజెస్. టైమ్ అండ్ వర్క్ డిఫరెంట్, వర్క్స్ అండ్ వేజెస్ డిఫరెంట్. అంటే వర్క్స్ అండ్ వేజెస్ అంటే పని మరియు వారి యొక్క జీతాలు. అంటే వీడు ఎన్ని రోజులు పనిచేశాడు, వాడు అన్ని రోజులు పనిచేశాడు, చేస్తే వీడికి ఎంత శాలరీ వస్తుంది, వాడికి ఎంత శాలరీ వస్తుంది అని డిస్కస్ చేసుకుంటారు కదా. దీస్ ఆల్ అబౌట్ వర్క్స్ అండ్ వేజెస్. నెక్స్ట్ మెన్సురేషన్. మీకు అందరికీ క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మెన్సురేషన్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి 2D, ఒకటి 3D. 2D అంటే ఏరియాలోకి వస్తుంది, 3D అంటే వాల్యూమ్లోకి వస్తుంది. సో మీకు మెన్సురేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫార్ములా. బికాస్ మీరు రిమైనింగ్ ఆల్ టాపిక్స్ అంటే అర్థమెటిక్లో మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఒక పార్ట్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ అనేది ఒక పార్ట్ ఉంటుంది. మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మీరు షార్ట్ కట్స్ అప్లై చేయొచ్చు, కానీ మెన్సురేషన్లో షార్ట్ కట్స్ అప్లై చేయడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. సో మీకు తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫార్ములాస్. ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 ఫార్ములాస్ ఉంటాయి. నేను ఆ లిస్ట్ని మన టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్కి లింక్ ఇస్తాను. ఇన్ కేస్ మీకు ఆ లింక్ ఓపెన్ అవ్వకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళి మ్యాథ్ విత్ మల్లేష్, ఏంటి స్పెల్లింగు? మ్యాథ్ విత్ మల్లేష్, MATH విత్ WITH మల్లేష్, MALLESH. ఇది టెలిగ్రామ్లో టైప్ చేయండి, మీకు మెన్సురేషన్ యొక్క ఫార్ములాస్ లభిస్తాయి. ఓకేనా? సో మెన్సురేషన్ మీరు చాలా క్లియర్గా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటి? ఫార్ములా అయిపోయింది అనుకోండి. నెక్స్ట్ మీకు తెలియాల్సింది యూనిట్స్. అంటే యూనిట్స్ కన్వర్షన్ అంటారు, ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలంటే. అంటే
సెంటీమీటర్లని మీటర్లో కన్వర్ట్ చేయడం, మీటర్లని మిల్లీమీటర్లో కన్వర్ట్ చేయడం, యూనిట్స్ మెజర్మెంట్స్ అండ్ యూజ్ ఇన్ కన్వర్జేషన్స్ అంటారు. అవి కూడా మీకు చాలా క్లియర్గా తెలియాలి. అండ్ దెన్ LCM అండ్ HCF. LCM అండ్ HCF అని డెఫినెట్లీ 2 క్వశ్చన్స్ లేకుండా వాళ్ళు ఎగ్జామ్ అయితే వాళ్ళు పేపర్ అనేది అసలు ఏం పాసిబుల్. నెక్స్ట్ వచ్చి మనకి డిస్కౌంట్ అంటే ఇది పర్సంటేజ్కి రిలేటెడే కానీ పర్సంటేజెస్ కాదు, అంటే ప్యూర్ పర్సంటేజెస్ కాదు డిస్కౌంట్ తర్వాత ఏజెస్ అంటే వయసు క్వశ్చన్స్, అంటే మమ్మీ, ఫాదరు, బింటు వీళ్ళందరూ ఉన్నారు, వాడికంటే వీడు 3 సంవత్సరాలు పెద్ద, వాడికంటే వీడు 7 సంవత్సరాలు పెద్ద, ఏం చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా. దోస్ ఆల్ కమ్స్ అండర్ ఏజెస్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్లో మీరు జస్ట్ ఎలిమెంటరీ అంటే బేసిక్గా 10th వరకు ఉన్న ట్రిగ్నోమెట్రీ చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ చదవాలి. టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ట్రైన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ ట్రైన్ క్వశ్చన్స్. ఆ తర్వాత యావరేజెస్ అంటే ఏంటి, యావరేజ్ అంటే తెలుసు కదా, తెలుగులో ఏమంటారో నాకు కొంచెం ఐడియా రావట్లేదు. యావరేజెస్ని తెలుగులో ఏమంటారు అబ్బాయి, ఐ డోంట్ నో. సో యావరేజెస్ క్వశ్చన్. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ అంటే పని మరియు పని దినాలు. టైమ్ అండ్ డిస్టెన్స్ 2 సార్లు వచ్చినట్టుంది, మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి పార్ట్నర్షిప్ అంటే తెలుసు కదా మీకు, ఏ పని చేశాడు, బి పని చేశాడు, సి కూడా చేశాడు, వాళ్ళ షేర్ ఎంత, వీళ్ళ షేర్ ఎంత అనే క్వశ్చన్స్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ నెంబర్స్. బాడ్మాస్ రూల్ ఉంటాయి కదా, BODMAS అంటే ఫస్ట్ బ్రాకెట్, ఆఫ్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్. నెక్స్ట్ మిక్స్చర్ అండ్ ఎలిగేషన్ అంటే ఏంటి, 2 లిక్విడ్స్ ఉన్నాయి, 2 లిక్విడ్స్ ఒక దాంట్లో కలిపాము, లిక్విడ్ ఏ రేషియో ఎంత, లిక్విడ్ బి రేషియో ఎంత, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ మిక్స్చర్ అండ్ ఎలిగేషన్స్లోకి వస్తాయి. నెక్స్ట్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే నది అండ్ బోట్స్ తెలుసు కదా మీకు క్వశ్చన్స్, బోట్ పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, అలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ లాస్ట్ వచ్చి జామెట్రీ కూడా మెన్సురేషన్కి రిలేటెడే, ఇది కూడా చాలా కష్టం. అండ్ ఇది మీరు త్రూ ది టెక్స్ట్ బుక్స్ ప్రాక్టీస్ చేయాలి, ఫ్రమ్ ది 6th to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ చేస్తేనే మీకు జామెట్రీ అండ్ మెన్సురేషన్ కూడా మీరు క్లియర్గా క్రాక్ చేయగలరు. అర్థమైంది కదా. సో దట్స్ ఆల్ ఫర్ అర్థమెటిక్ సిలబస్. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ సెగ్మెంట్, రీజనింగ్ సిలబస్. సో చూడండి, నెక్స్ట్ వచ్చి మనకి రీజనింగ్ సిలబస్ అనేది మనం చూసుకుందాం. రీజనింగ్ వచ్చి ఎన్ని మార్క్స్ ఉంటుంది, 50 మార్క్స్ కదా. 50 మార్క్స్లో మనకున్న టాపిక్స్ ఏంటంటే వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, ఎనాలజీస్, డిఫరెన్స్ అండ్ సిమిలారిటీస్, స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, ఇది క్యాన్సిల్ చేసింది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎనాలిసిస్, డెసిషన్ మేకింగ్, జడ్జిమెంటు, బ్లడ్ రిలేషన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్, విజువలైజింగ్ మెమొరీ. నెక్స్ట్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, డేటా సఫిషియన్సీ, కోడెడ్ ఇన్ఈక్వాలిటీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, డైస్, క్యాలెండర్స్, క్లాక్స్, ఇవన్నీ మనకి రీజనింగ్లో భాగం అన్నమాట. సో ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వడానికి మీరు ఏ రకమైన బుక్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా. నేను మీకు అంతా చెప్పేది ఆన్లైన్లో మనం ఏ విధంగా సక్సెస్ఫుల్గా హౌ టు బికమ్ APSI వితౌట్ స్పెండింగ్ ఈవెన్ సింగిల్ రూపీ ఆల్సో. అర్థమైందా. అంటే బుక్స్కి మనం ఇప్పుడు వైట్ నోట్ బుక్స్, మ్యాథ్ బుక్స్ కొనుక్కోవాలి తప్పదు, అది పక్కన పెడితే మిగతావన్నీ ఏ విధంగా చదువుకోవచ్చు అనే దానికి మనం నెక్స్ట్ స్లైడ్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ స్లైడ్ వచ్చి జనరల్ నాలెడ్జ్ అంట. జనరల్ నాలెడ్జ్కి ముందు మనం రీజనింగ్లో కొన్ని తెలుసుకోవాలి. రీజనింగ్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ ఫోన్ ఓపెన్ చేసి గ్రేడప్ అనే ఒక యాప్ ఉంటుంది. ఇది ఫ్రీ యాప్ అమ్మ, ఫ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రీ యాప్. ఎందులోకి వెళ్ళాలి, స్టోర్లోకి వెళ్ళి గ్రేడప్ అనే ఒక అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలామందికి తెలియదు. సో గ్రేడప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు SSC అండ్ రైల్వేలోకి లాగిన్ అయ్యి డైలీ 10 క్వశ్చన్స్ పెడతాడు మీకు. డైలీ 10 క్వశ్చన్స్ పెడతాడు. మీరు ఆ డైలీ 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మోర్ దాన్ ఇనఫ్. అర్థమైంది కదా. ఎందులోకి వెళ్ళాలి, మీరు గ్రేడప్లోకి వెళ్ళండి. గ్రేడప్లోకి వెళ్ళి అందులో క్వశ్చన్స్ ఉంటాయి, అవి సాల్వ్ చేయండి. అవి చాలా ఎక్కువ APSIకి.
సో గ్రేడప్ అనేది మీరు క్లియర్గా చదువుకోవాలి. అండ్ మ్యాథ్స్కి మీరు గ్రేడప్ చేసుకుంటే సరిపోదమ్మా. అదే చెప్తున్నాను, ఏ టాపిక్ని ఎక్కడి నుంచి చదవాలనేది మీకు తెలియాలి. సో మీరు రీజనింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ టాపిక్స్ని ఒకసారి యూట్యూబ్లో టైప్ చేయండి. వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ బై ఇన్ తెలుగు అని టైప్ చేయండి. మీకు హిందీ వస్తే హిందీలో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, మీరు అవి కూడా చూడొచ్చు. ఇన్ కేస్ మీకు హిందీ రాదు, ఇంగ్లీష్లో కూడా కొన్ని మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి, మీరు అవి కూడా చూడొచ్చు. ఇన్ కేస్ మీకు హిందీ ఇంగ్లీష్ రాదనుకుంటే యూ కెన్ టైప్ యాజ్ ఎ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అనాలజీ ఇన్ తెలుగు అని టైప్ చేయండి. మీకు కొన్ని వీడియోస్ వస్తాయి. ఫస్ట్ వీడియోస్ని చూడండి. వీడియోస్ని చూసి 1 లేదా 2 సార్లు చూడండి. చూసి మీరు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ మీద క్వశ్చన్స్ ఉంటాయి గ్రేడప్లో, అవి స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ డైరెక్ట్గా స్టార్ట్ చేసిన రీజనింగ్ స్టార్ట్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది, ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎగ్జామ్లో అనేది ఒక అవగాహన అనేది మీకు క్లియర్గా ఏర్పడుతుంది. ఓకేనా? రీజనింగ్లో చేయాల్సిన పని అది. అండ్ మనం ఒకసారి అర్థమెటిక్లోకి వెళ్ళినట్లయితే అర్థమెటిక్లో మీకు తెలియాల్సింది, మీకు ఒక బుక్ ఉందమ్మా. చాలామంది ఆర్ఎస్ అగర్వాల్ అని అనుకుంటారు. నో, ఆర్ఎస్ అగర్వాల్ని మీరు చదవద్దు. మీరు చేయాల్సిన పని ఏంటంటే రాజేష్ వర్మ అర్థమెటిక్ అని ఒక బుక్ ఉంటుంది మార్కెట్లో. అది వచ్చి నాకు తెలిసి ఒక 300 రూపాయలు ఉండొచ్చేమో, 300 రూపాయలు ఉండొచ్చు. మీరు ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. మీరు ఆ బుక్ని కొనుక్కున్నారనుకోండి, ఆ బుక్లో ఉన్న స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే వాడు టాపిక్ వైజ్ వెళ్తాడు. అంటే లో లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాడు, తర్వాత మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఇస్తాడు, తర్వాత హై లెవెల్ క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు ప్రతి పాయింట్ని చదువుకొని లో లెవెల్ నుంచి హై లెవెల్ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు ఆ బుక్ కంప్లీట్ అవుతుంది. ఆ బుక్ కంప్లీట్ అయినంత మాత్రాన మీ సిలబస్ అయిపోలేదమ్మా. బుక్ని మీరు ఎన్నిసార్లు చేయాలంటే 2 లేదా 3 సార్లు చేయాలి. 2 or 3 టైమ్స్. ఎన్నిసార్లు? 2 or 3 టైమ్స్ చేయాలి. నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో ఏ విధంగా చదవాలో కూడా చెప్తాను. సో అర్థమెటిక్ బుక్ రాజేష్ వర్మ తీసుకోండి. రాజేష్ వర్మ తీసుకొని ఒక 2 లేదా 3 సార్లు మీరు ఫుల్ ప్లెజ్డ్గా కంప్లీట్ చేసేయండి. ఫస్ట్ ఒకసారి ఓవరాల్గా కంప్లీట్ చేయండి, 2 డెప్త్ అనాలిసిస్తో కంప్లీట్ చేయండి, 3వసారి ఇన్ డెప్త్గా ప్రతి పాయింట్ని అనాలిసిస్ చేసుకుంటూ కంప్లీట్ చేయండి. అర్థమైంది కదా? సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ స్లైడ్, జనరల్ నాలెడ్జ్ సిలబస్. సో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి జనరల్ నాలెడ్జ్ సిలబస్. చూడండి, ఇది పేపర్ 2 అమ్మ. పేపర్ 2లో మనకు వచ్చి సిలబస్ ఏముంటుందంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మనకి ఎగ్జామ్లో ఇన్బుల్డ్ చేస్తున్నారు. అర్థమైంది కదా? ఏమేమి ఉంటాయి? జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇది ఎలా చదవాలనేది ఒక డౌట్ ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ తమ్ముళ్ళని కానీ మీ ఇంటి పక్కన అబ్బాయిల్ని కానీ లేదా మీరు పాతగా చదివిన స్కూల్స్లో కానీ వెళ్ళి 6th నుంచి 10th వరకు సైన్స్, సోషల్ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. అర్థమైందా? టెక్స్ట్ బుక్స్ తీసుకొని చదవడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బుక్స్ని చదవాలి ముందు, బిట్స్ని కాదు. బిట్స్ ఎక్కడి నుంచి చదవాలో కూడా నేను చెప్తాను, మీరు కంగారు పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఏ బుక్స్ మీరు కొననవసరం లేదు. 6th నుంచి 10th వరకు సైన్స్ అండ్ సోషల్ బుక్స్ తీసుకొని అందులో ఉన్న ప్రతి పాయింట్ని ఒక 2 సార్లు లేదా 3 సార్లు రివైజ్ చేస్తూ ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే మీరు గ్రీన్ పెన్ ఆర్ ఎల్లో కలర్ పెన్స్ ఉంటాయి హైలైటర్స్, దాంతో హైలైట్ చేసుకుంటూ ఫస్ట్ ఒకసారి టెక్స్ట్ బుక్ని అంతా చదివండి. చదివిన తర్వాత మళ్ళీ 2సారి చదవండి. 2సారి చదివిన తర్వాత మళ్ళీ 3సారి చదవండి. 3సారి చదివినప్పుడు మీకు చాలా పాయింట్స్ మెమరైజ్ అవుతూ ఉంటాయి. ఏం చేయాలి? 6th నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్స్. ఏ టెక్స్ట్ బుక్స్? సైన్స్ అండ్ సోషల్. అర్థమైందా? ఇప్పుడు మనం మార్కింగ్ స్క్రీన్ చూసుకున్నాం అనుకోండి, జాగ్రఫీ నుంచి ఒక 10, హిస్టరీ నుంచి ఒక 10, పాలిటీ నుంచి ఒక 10, ఎకానమీ నుంచి ఒక 10, ఫిజిక్స్ నుంచి ఒక 10, కెమిస్ట్రీ నుంచి ఒక 10, బయాలజీ నుంచి ఒక 5 నుంచి 10, అండ్ కరెంట్ అఫైర్స్ ఒక 10, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఒక 10, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక 10. ఆన్ యావరేజ్గా చెప్తున్నానమ్మా, 10 అంటే 10 క్వశ్చన్లు వస్తాయనే కాదు. ఈ విధంగా 100 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి. సో ఇప్పుడు మీరు ఒకసారి కరెంట్ అఫైర్స్ గురించి చూసుకున్నారనుకోండి,
కరెంట్ అఫైర్స్ కోసం మీరు పేపర్ చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు పేపర్ చదవడం స్టార్ట్ చేస్తే మీకు కరెంట్ అఫైర్స్ తెలుస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇంగ్లీష్ పేపర్ చదవడం మొదలుపెట్టారనుకోండి, మెయిన్స్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది, దానికి కూడా యూజ్ అవుతుంది. లేదు సార్ నేను తెలుగు పేపర్ చదువుతాను అనుకున్నా, నో ప్రాబ్లం, మీరు తెలుగు పేపర్ కూడా చదవచ్చు. బట్ ఐ వుడ్ ప్రిఫర్ ఇంగ్లీష్ పేపర్ రాదర్ దాన్ ది తెలుగు పేపర్. ఎందుకంటే మీకు ఫైనల్స్లో ఇంగ్లీష్ అనేది ఒక సెగ్మెంట్ ఉంది. ఒక సెగ్మెంట్ ఉన్నప్పుడు మీరు డెఫినెట్లీ ఇంగ్లీష్ని కాన్సన్ట్రేషన్ చేయాలి కదా. చేయాలంటే మీరు ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ పేపర్లో చదువుకున్నారనుకోండి, దట్ వుడ్ హెల్ప్ యూ ఇన్ ద ఫైనల్ సెలెక్షన్. లేదు సార్ నేను తెలుగు పేపర్ చదువుకున్నానంటే నో ప్రాబ్లం. ఇన్ కేస్ మీరు తెలుగు పేపర్ చదువుకుందామని ఫిక్స్ అయ్యారనుకోండి, యూ కుడ్ గో విత్ ద సాక్షి ఆర్ ఎల్స్ ఈనాడు. అంటే మీరు ఈనాడు అన్న చదవండి లేదా సాక్షి అన్న చదవండి. ఈ రెండు తప్పి ఇంకేది చదవద్దు కూడా. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ స్లైడ్, మనకు వచ్చి కట్ ఆఫ్ మార్క్స్ అమ్మ. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. చూడండి, మీరు ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్కి సంబంధించిన వాళ్ళు అనుకోండి, మీకు రావాల్సింది 30 మార్కులు. అండ్ ఓబీసీలో మీకు రావాల్సింది 35 మార్కులు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ బిలాంగ్స్ టు ది జనరల్ కేటగిరీ యూ హ్యావ్ టు స్కోర్ ఫర్ ది 40 మార్క్స్. అర్థమైందా? ఇప్పుడు చాలామందికి ఒక అపోహ ఉంది. వాళ్ళకి టోటల్గా ఎస్సీ అయితే పేపర్ 1 30, పేపర్ 2 30, టోటల్గా 60 మార్క్స్. ఓబీసీ అయితే 35 + 30 70 మార్క్స్. జనరల్ అయితే 80 మార్క్స్ వస్తే వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు అని అనుకుంటారు. నో, దట్ ఈజ్ రాంగ్. మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఇఫ్ యువర్ ఎస్సీ కేటగిరీ మీకు 30 + 30 మస్ట్ అండ్ షుడ్గా రావాలి. ఇన్ కేస్ మీరు ఓబీసీ అయితే 35 + 35 అనేది మీకు మస్ట్ అండ్ షుడ్గా రావాలి. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ బిలాంగ్స్ టు ది జనరల్ కేటగిరీ మీరు 40 + 40 అనేది పక్కా మీరు గెయిన్ చేయాలి. లేదు సార్ నాకు పేపర్ 1లో 40 వచ్చినాయి సార్, పేపర్ 2లో 20 వచ్చినాయి సార్, టోటల్గా 60 వచ్చినాయి. లేదంటే మీరు ఓబీసీ అనుకోండి, సార్ నాకు పేపర్ 1లో 50 వచ్చినాయి, పేపర్ 2లో 20 వచ్చినాయి, టోటల్గా 70. జనరల్ అయితే నాకు సార్ పేపర్ 1లో 60 వచ్చినాయి, పేపర్ 2లో 20 వచ్చినాయి, కంబైన్డ్గా 80 మార్క్స్ వచ్చినాయి. లేదా పేపర్ 1లో 70 మార్క్స్, పేపర్ 2లో 10 మార్క్స్, టోటల్గా 80 మార్క్స్ వచ్చినాయి అంటే దిస్ ఈజ్ నాట్ ది క్రైటీరియా ఫర్ ది క్వాలిఫైయింగ్ ది పేపర్ 1. మీరు పేపర్ 1 క్వాలిఫై అవ్వాలంటే ఇక్కడ చెప్పినట్టుగా, ఎక్కడ రైట్ సైడ్ చెప్పినట్టుగా మీరు ఎస్సీ అయితే 30 + 30 తప్పనిసరిగా క్రాక్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఓబీసీ అయితే 35 + 35 రెండు పేపర్ని మీరు క్రాక్ చేయాలి. ఇన్ కేస్ మీరు జనరల్ అయితే 40 + 40 రెండు పేపర్ని కూడా క్రాక్ చేస్తేనే మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది క్రాక్ చేసినట్టు. అర్థమైందా? సో మీరు ఒకసారి కింద చూసినట్లయితే పేపర్ వైజ్ సెక్షనల్ కట్ ఆఫ్. దీని అర్థం ఏంటంటే ప్రతి పేపరు దానికి సంబంధించి ఇండివిజువల్గా కట్ ఆఫ్ ఉంది. అంటే పేపర్ 1కి కట్ ఆఫ్ మీరు క్వాలిఫై చేయాలి, అండ్ పేపర్ 2ని కూడా మీరు కట్ ఆఫ్ క్లియర్గా క్వాలిఫై చేయాలి. అప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ సెగ్మెంట్కి అనేది అర్హులు. అర్థమైందా? నెక్స్ట్ సెగ్మెంట్కి అర్హులు కావాలంటే మీరు పేపర్ 1ని కరెక్ట్ చేయాలి అండ్ పేపర్ 2ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ప్రిలిమ్స్కి సంబంధించి. సో కింద నోట్ ఏం రాసాడు వాడు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఇక్కడ చాలామంది అనుకుంటారు, సార్ నేను జనరల్ కేటగిరీకి సంబంధించిన వాడిని, నాకు 200కి 180 మార్క్స్ వచ్చినాయి, నాకు ఏమన్నా ఫైనల్ సెలక్షన్స్లో యూజ్ ఉంటుందా? జీరో యూజ్. బట్ ఇట్ విల్ గివ్స్ యూ మోర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మీకు ఇందులో ఎన్ని మార్క్స్ వచ్చినా కట్ ఆఫ్ మించి అది ఎక్కడ యూజ్ అవ్వదు. సపోజ్ మీకు చూడండి ఇక్కడ 30 + 30 కదా, ఒక స్టూడెంట్కి పేపర్ 1లో 45 వచ్చినాయి, పేపర్ 2లో 50 వచ్చినాయి, అండ్ కంబైన్డ్గా వాడికి 105 మార్కులు వచ్చినాయి. బట్ వాడికి ఎంత రావాలి? 30 + 30 రావాలి. కానీ వాడికి ఎంత ఎక్స్ట్రా వచ్చినాయి? ఒక 45 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. ఈ 45 మార్క్స్ ఎక్స్ట్రా యూజ్ ఎక్కడన్నా ఉంటుందా అని అడిగితే ఎక్కడా ఉండదమ్మా. మీకు కావాల్సింది 30 + 30 మాత్రమే. మీరు అది టార్గెట్ చేసుకొని చదివితే చాలు. బట్ 30 మార్కులు చదివితే సరిపోతుందా సార్ అంటే నో. బట్ మనకున్న ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే 30 మార్కులు స్కోర్ చేయడం అనేది చాలా ఈజీ ఇఫ్ యూఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్. 35 మార్కులు ఓబీసీ వాళ్ళకి, జనరల్కి 40 మార్కులు క్రాక్ చేయడం అనేది ఇట్స్ సో ఈజీ థింగ్. ఎందుకంటే ఎంత చదువుకొని మీరు 100 మార్కులకి 40 మార్కులు క్రాక్ చేయలేరా? జనరల్ అయితే వాడు అడుగుతుంది 50% కూడా కాదు, వాడు అడుగుతుంది 40%. వాడు 50% అడగట్లేదు, 40% మాత్రమే అడుగుతున్నాడు. ఇఫ్ యు ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ యూ 30%. ఇఫ్ యూఆర్ ఓబీసీ క్యాండిడేట్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ 35%. మీకు నిజంగా ప్రిలిమినరీ ఎగ్జామ్లో
మీ కేటగిరీకి సంబంధించిన పర్టికులర్ మార్క్సే రాకపోయినప్పుడు మీరు మెయిన్స్లో ఎలా క్వాలిఫై అవుతారు? సో మీరు బయటకు వచ్చేయడం చాలా బెటర్. అర్థమైందా? సో ఇక్కడ మనకు నోట్ తెలియాల్సింది ఏంటంటే పేపర్ వైజ్ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది అండ్ ఇది వచ్చి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అంటే మీరు ఇక్కడ క్వాలిఫై అయితే సరిపోతుంది. అర్థమైందా? సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ సెగ్మెంట్ మెయిన్స్ ఉంటుంది. చూడండి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి క్లియర్గా. మెయిన్స్లో ఉంటుంది, ఏమేమి చదవాలో ఉంటాయి, ఎలా చదవాలో ఉంటాయి, అవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం విత్ ద నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ క్రాక్ చేసాం అనుకోండమ్మా. నెక్స్ట్ ఏముంటుంది మనకి? డెఫినెట్లీ ఈవెంట్స్ ఉంటాయి కదా. సో ఈవెంట్స్ కూడా ఒకసారి చూసేద్దాం. ఈవెంట్స్ 3 ఈవెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి రన్నింగ్. ఇది వచ్చి రన్నింగ్. ఎన్ని మీటర్స్? 1600 మీటర్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒక స్టార్ మార్క్ వేస్తాను. ఆ స్టార్ మార్క్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో కూడా మీకు ఒక నిమిషంలో నెక్స్ట్ ఇస్తాను. ఇది వచ్చి 1600 మీటర్స్. 1600 మీటర్స్ మీరు జనరల్ కేటగిరీ అయితే 8 నిమిషాల్లో, అదే ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 9 నిమిషాలు 30 సెకండ్స్లో, అదే మీరు ఉమెన్ అయితే 10 నిమిషాలు 30 సెకండ్స్లో క్లియర్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి 100 మీటర్స్ ఉంటుంది. 100 మీటర్స్ 15 సెకండ్స్ ఫర్ ది జనరల్, 16.5 సెకండ్స్ ఫర్ ది ఎక్స్ సర్వీస్ మ్యాన్, 18 సెకండ్స్ ఫర్ ది ఉమెన్. అండ్ వన్ మోర్ థింగ్, లాంగ్ జంప్ అనేది ఒకటి ఉంటుంది. లాంగ్ జంప్ అనేది 3.8 మీటర్స్, 3.80 మీటర్స్ ఫర్ జనరల్, 3.65 మీటర్స్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, 2.75 మీటర్స్ ఫర్ ది ఉమెన్స్ కేటగిరీ. అర్థమైంది కదా? సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇది డెఫినెట్లీ మ్యాండేటరీ. అర్థమైందా? మీరు ఈవెంట్ 1 అనేది తప్పనిసరిగా మీరు క్వాలిఫై అవ్వాల్సిందే, అందులో నో డౌట్. ఇందులో అవుతూ 2 కానీ 3 కానీ ఏదో ఒకటి మాత్రమే క్వాలిఫై అయ్యారు అనుకోండి. సపోజ్ అంటే మీరు ఒకటి తప్పనిసరిగా క్వాలిఫై అయ్యారు. అండ్ సెకండ్ ఈవెంట్, థర్డ్ ఈవెంట్లో ఏదో ఒక్క ఈవెంట్ అయితే 100 మీటర్స్ అవ్వనివ్వండి లేదా లాంగ్ జంప్ అనివ్వండి, ఏదో ఒకటి మాత్రమే మీరు క్వాలిఫై అయ్యారు అనుకోండి. అప్పుడు మీరు సివిల్ ఎస్ఐకి కానీ, ఫైర్ ఎస్ఐకి కానీ, జైలర్ ఎస్ఐకి కానీ మీరు ఎలిజిబుల్. అర్థమైందా? అంటే ఎలాగా? మీరు చూడండి, సివిల్కి కానీ, ఫైర్కి కానీ, జైలర్కి కానీ అవ్వాలంటే మీరు ఇది డెఫినెట్లీ క్వాలిఫై అయ్యి ఈ రెండాటిలో ఏదో ఒకటి క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? లేదు సార్ నేను 1 క్వాలిఫై అయ్యాను, 2 క్వాలిఫై అయ్యాను, 3 కూడా క్వాలిఫై అయ్యాను అనుకోండి, మీరు ఏఆర్కి కానీ ఏపీఎస్పికి కానీ రెండాళ్ళకి మీరు ఎలిజిబుల్. అర్థమైందా? ఏఆర్ ఏఎస్పికి ఏపీఎస్పికి ఉన్న తేడా ఏంటి? మీరు ఇది క్వాలిఫై అవ్వాలి, ఇది క్వాలిఫై అవ్వాలి, ఇది క్వాలిఫై అవ్వాలి. 3 క్వాలిఫై అయ్యారు అనుకోండి, మీరు ఏఆర్ అండ్ ఏపీఎస్పికి అర్హులు. లేదు సార్ నేను ఇది క్వాలిఫై అయ్యాను, ఈ రెండాట్లో ఏదో ఒకటి క్వాలిఫై అయ్యాను అంటే మీరు సివిల్కి కానీ, ఫైర్కి కానీ, జైలర్కి కానీ అర్హులు. లేదు సార్ నేను ఫస్ట్ దాంట్లోనే ఓడిపోయాను అంటే మీరు ఇంక దేనికి ఎలిజిబిలిటీ కారు. సో మీరు మైండ్లో ఒకటి ఫిక్స్ అవ్వండి, మీరు ఈవెంట్స్ చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు లాంగ్ జంప్తో పాటు 100 మీటర్స్ అండ్ 1600 మీటర్స్ కూడా మనసులో పెట్టుకోండి. మీరు ఏ కేటగిరీకి సంబంధించితే ఆ కేటగిరీ టైం చూసుకొని మీరు క్లియర్గా ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టు ఈవెంట్స్ అయితే ఈజీ అయితే కాదమ్మా, అది మాత్రం నేను క్లియర్గా చెప్పగలను. బికాస్ ఈవెంట్స్ క్రాక్ చేయాలి అన్న ఉద్దేశంతో మీరు మెయిన్స్ నెగ్లెక్ట్ చేసేస్తారు. సో మనకి మెయిన్ సిలబస్ అయిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది స్టడీ ప్లాన్. ఆ స్టడీ ప్లాన్లో ఈవెంట్స్ కూడా ఎలా చేయాలనేది మనం నేర్చుకోవచ్చు. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ స్లైడ్, మెయిన్స్. సో మనకి మెయిన్స్లో 4 పేపర్స్ ఉంటాయి. 4 పేపర్స్ 2 రోజుల్లో జరుగుతాయి. 4 పేపర్లు, పేపర్ 1 ఇంగ్లీష్ ఉంటుంది, నెక్స్ట్ పేపర్ తెలుగు ఉంటుంది, నెక్స్ట్ పేపర్ అథమెటిక్ రీజనింగు, నెక్స్ట్ పేపర్ జనరల్ స్టడీస్. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే పేపర్ 1 మస్ట్ క్వాలిఫై అండ్ పేపర్ 2 మస్ట్ క్వాలిఫై. అంటే మీరు పేపర్ 1, పేపర్ 2 అంటే ఇంగ్లీష్ పేపరు, తెలుగు పేపరు క్వాలిఫై అయితేనే మీకు అర్థమెటిక్లో అండ్ జనరల్ స్టడీస్లో వచ్చిన మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. లేదు సార్ నాకు అర్థమెటిక్లో అవుట్ ఆఫ్ వచ్చినాయి, జనరల్ స్టడీస్లో అవుట్ ఆఫ్ వచ్చినాయి, కానీ నేను ఇంగ్లీష్ ఫెయిల్ అయిపోయాను, తెలుగు ఫెయిల్ అయిపోయాను అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా అర్థమెటిక్ రీజనింగ్లో ఎన్ని మార్క్స్ వచ్చినా మీరు ఇంగ్లీషు అండ్ తెలుగు క్వాలిఫై అవ్వకపోతే దానికి అసలు యూజే ఉండదు.
సో మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో మెయిన్స్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు చదవడానికి మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు 6th నుంచి 10th వరకు ఇంగ్లీషు తెలుగు నోట్ బుక్స్ తీసుకుని ప్రతి నోట్బుక్ని ఒక 2-3 సార్లు తిరగేయండి. తిరిగేసిన తర్వాత మీకు నెట్లో చాలా సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్ని ఉపయోగించి కొన్ని ఇంగ్లీష్ గ్రామర్ స్కిల్స్ అండ్ కొన్ని ఇంకంటే ఏంటంటే మనకి ప్యాసేజ్ రైటింగు ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి ఇంగ్లీష్ క్రాక్ చేసినట్టే. అండ్ తెలుగు కావాలనుకోండి తెలుగు కూడా క్రాక్ చేసినట్టే. అండ్ ఎంతకి క్రాక్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ కట్ ఆఫ్ చెప్పాను కదా, 30, 35, 40 బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ. ఆ మార్క్స్ వస్తే సరిపోతుంది ఇంగ్లీష్లో అండ్ తెలుగులో కూడా. తెలుగులో కూడా మీకు 30 రావాలి, లేదా 35 రావాలి, లేదా 40 రావాలి బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ. అంటే మీకు ఏ కేటగిరీ మీకు తెలుస్తుంది కాబట్టి సో ఎన్ని మార్క్స్ గెయిన్ చేయాలనేది మీ దృష్టిలో ఉంటుంది. అండ్ మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఇందులో ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు కన్సిడరేషన్లోకి అయితే తీసుకోరు. కానీ క్వాలిఫై మార్క్స్ లేదా కట్ ఆఫ్ మార్క్స్ కన్నా 1 మార్క్ తక్కువ వచ్చినా యువర్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అంటే మీరు గేమ్లోంచి బయటకు వెళ్ళిపోయినట్టే. అర్థమైందా? మీరు ఇంగ్లీషు తెలుగు చాలా క్లియర్గా చదువుకోవాలమ్మా. మీరు 2 క్వాలిఫై అయ్యి పేపర్ 3 అండ్ పేపర్ 4లో మీరు మ్యాక్సిమం స్కోర్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనం పేపర్ 3, పేపర్ 4 అనాలిసిస్ చేద్దాం ఒకసారి. పేపర్ 4లో ఏముంది, పేపర్ 3లో ఉంది అర్థమెటిక్, రీజనింగ్. 200 క్వశ్చన్స్ అంటే 100 + 100. అండ్ ఎన్ని అవర్స్? 3 అవర్స్. చూడండి, ఇందాక 100 క్వశ్చన్లు 3 గంటలు, ఇప్పుడు 200 క్వశ్చన్లు 3 గంటలు. అంటే క్వశ్చన్కి 1 నిమిషం కూడా లేదు కదా. 3 గంటలు అంటే ఎన్ని నిమిషాలు? 180 మినిట్స్. ఎన్ని నిమిషాలు? 180 మినిట్స్. మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 200 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే క్వశ్చన్కి 1 మినిట్ కూడా లేదు కదా. అంటే మీకు ఏమర్థం అవ్వాలి? ఎగ్జామ్ లెవెల్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది కదా. సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అండ్ జనరల్ స్టడీస్ వచ్చి 200 క్వశ్చన్లు ఉంటాయి, అది వచ్చి మనకి 3 గంటలు. సో మీరు జనరల్ స్టడీస్ అండ్ అర్థమెటిక్ ఫ్రమ్ ది డే 1 చాలా కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వాలి. మీరు నిజంగా జనరల్ స్టడీస్ అర్థమెటిక్ కేర్ఫుల్గా ప్రిపేర్ అయ్యి రిమైనింగ్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యారనుకోండి, కథం, యూ బికమ్ ఎన్ ఎస్ఏ. చాలా ఈజీ కదా ఎస్ఏ అవ్వడం, అందులో కష్టమే ఉంది అసలు, అంతే కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెయిన్స్. సో మెయిన్స్లో అర్థమెటిక్, రీజనింగ్కి సిలబస్, జనరల్ స్టడీస్కి సిలబస్ మనం ఆల్రెడీ ప్రిలిమ్స్లో ఏం చెప్పుకున్నామో అదే సిలబస్ ఉంటుంది. బట్ థింగ్ ఈజ్ డిఫికల్టీనెస్ ఆఫ్ ది క్వశ్చన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. కొంచెమే ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ కూడా అవ్వదు. కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది మనకి పేపర్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది అమ్మ. ఎందులోని మెయిన్స్లో కొంచెం డిఫికల్టీనెస్ పెరుగుతుంది. సో మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు బేసిక్స్ క్లియర్గా ఉంటే మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీరు చాలా క్లియర్గా అండ్ ఈజీగా చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది ఏం చేస్తున్నారంటే షార్ట్ కట్స్ నేర్చుకుంటున్నారు. షార్ట్ కట్స్ నేర్చుకుంటే మీకు పని అవ్వదు. మీకు తెలియాల్సింది ఏంట్రా అబ్బాయిలు అంటే, మీకు తెలియాల్సింది టాపిక్. అంటే మీరు టాపిక్తో మాత్రమే త్రూ అవుట్ ఎగ్జామినేషన్ ఆర్ త్రూ అవుట్ ప్రిపరేషన్ మీరు ముందుకు సాగాలి. లేదు సార్ ఈ క్వశ్చన్ షార్ట్ కట్ ఏంటి, ఆ క్వశ్చన్ షార్ట్ కట్ ఏంటంటే ఇన్ కేస్ ఆ క్వశ్చన్స్ పడకపోతే ఏం చేస్తారు? పడవు కూడా. ఎందుకంటే ఎగ్జామ్ లెవెల్ చాలా ట్రిమండస్లీ చేంజ్ అయిపోయింది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి? బేస్డ్ ఆన్ ది కరెంట్ సిచ్యువేషన్ ఎలాంటి హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ వస్తున్నాయి, హార్డ్ లెవెల్స్ క్వశ్చన్స్ వస్తున్నాయంటే డెఫినెట్లీ మనం త్రూ ది కాన్సెప్ట్ మాత్రమే వెళ్ళాలి. మీరు ఒకసారి కొన్ని మార్క్స్ చేస్తే మీకు అర్థమవుతుంది వేర్ యూ ఆర్. బికాజ్ మీరు పాత పేపర్స్ తీసుకుని 4 క్వశ్చన్స్ చేసేసారు ఈజీగా వచ్చినాయి అని యూట్యూబ్లో 4 వీడియోస్ మిమ్మల్ని మస్కా కొట్టడానికి చేయిస్తారు. ఈ క్వశ్చన్ ఇలా చేయండి, ఆ క్వశ్చన్ అలా చేయండి. అలా కాదమ్మా, ఆ క్వశ్చన్ని ఏ విధంగా చెయ్యాలి అనేది మీరు క్లియర్గా నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే కదా మీరు సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్ అవుతారు. ప్రతి క్వశ్చన్కి షార్ట్ కట్ ఉంటే ప్రతి ఒక్కడు విన్ అవుతాడు. 2 లక్షల మంది 3 లక్షల మంది పెట్టినా 10 లక్షల మంది పెట్టినా 10 లక్షల మంది క్వాలిఫై అవ్వాలి. కానీ అందరూ అవ్వరు కదా, ఎందుకంటే షార్ట్ కట్స్తో వెళ్తే పని అవ్వదు. మీకు తెలియాల్సింది ఏంటి? షార్ట్ కట్తో వెళ్ళకూడదు, త్రూ కాన్సెప్ట్తో వెళ్ళాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ స్లైడ్. చూడండి, హౌ టు ప్రిపేర్. ఇప్పుడు అసలైన మజా వస్తుంది మీకు. హౌ టు ప్రిపేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్కి అండ్ మీరు ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయడానికి బిఫోర్ ఒక 3 months ఖాళీ ఉంటుంది. అంటే నోటిఫికేషన్ పడినప్పటి నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రావడానికి ఒక 3 నెలలు గ్యాప్ ఉంది. సో ఈ 3 నెలలు సరిపోతాయి సార్ అంటే సరిపోవు. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? రేపటి నుంచే స్టార్ట్ చేయాలి. స్లోగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తేనే మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ 3 months గట్టిగా ప్రాక్టీస్ చేయొచ్చు. అర్థమైందా? 3 months గట్టిగా ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పటి నుంచి మీరు నెమ్మదిగా స్టార్ట్ చేయాలి. అండ్ ప్రిలిమ్స్ అయిన తర్వాత ఈవెంట్స్కి ఎన్ని మంత్స్ గ్యాప్ ఉంటుంది?
2 మంత్స్ గ్యాప్ ఉంది. సో ఈ 2 మంత్స్ గ్యాప్లోనే మీరు ఈవెంట్స్ చేస్తానని కూర్చున్నారనుకోండి, మీరు మెయిన్స్ చదవలేరు. ఎందుకంటే మెయిన్స్ కూడా చదవాలి కదా. సో ప్రిలిమ్స్కి ఈవెంట్స్కి మధ్య ఎంత టైం ఉందో అంతే టైం మీకు ఈవెంట్స్కి అండ్ మెయిన్స్ కూడా ఉంటుంది. సో మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిన తర్వాత నేను ఈవెంట్స్ చూసుకుంటాను సార్, ఇన్ కేస్ క్వాలిఫై అయ్యాను అని అనుకున్నారనుకోండి, అసలు మీకు మీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే ఎందుకు అసలు ఈ ఎగ్జామ్కి అప్లై చేయడం? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎప్పటి నుంచి వీడియో చూసారో అప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టేయాలి, అంతే, తప్పదు అందులో. సో మీరు ప్రిలిమ్స్కి స్టార్ట్ చేశారు, అట్ ది సేమ్ టైం ఎవ్రీడే మీరు ఈవెంట్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ మెయిన్స్కి కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. చూసారు కదా మీకు టైం లిమిట్, ప్రిలిమ్స్కి 3 నెలల గ్యాప్ ఉంది, ప్రిలిమ్స్ నుంచి ఈవెంట్స్కి ఒక 2 నెలల గ్యాప్ ఉంది, ఈవెంట్స్ నుంచి మెయిన్స్కి ఒక 2.5 నెలల గ్యాప్ ఉంది. సో మీరు ఒక్క 8 నుంచి 9 నెలలు మీది కాదు అనుకుని మీ ఫ్రెండ్స్ని, మీ ఫోన్ని, మీ వాట్సాప్ని, మీ ఫేస్బుక్ని కొంచెం దూరంగా పెట్టి మీరు ఎగ్జామినేషన్కి క్లియర్గా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మీరు డెఫినెట్లీ ఒక సంవత్సరంలో పోలీస్ జాబ్ మీ చేతిలో ఉంటుంది. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ స్లైడ్, వాట్ టు ప్రిపేర్. చూడండి అసలైన టాపిక్ వచ్చింది కదా మనకి, వాట్ టు ప్రిపేర్ అని. వాట్ వీ హ్యావ్ టు ప్రిపేర్, ఒక నిమిషం నేను కెమెరా పక్కకు పెడతాను. వాట్ వీ హ్యావ్ టు ప్రిపేర్, అర్థమెటిక్. చూడండి అర్థమెటిక్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది, అర్థమెటిక్ బుక్ పేరు రాజేష్ వర్మ. ఈ బుక్ వచ్చి మీకు ఒక 300 ఉంటుందమ్మా, 300 రూపీస్ ఉంటుంది. ఈ బుక్ని మీరు క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. ఈ బుక్ని ప్రిపేర్ అయిన తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ ఇంగ్లీష్ మీడియం బుక్ ఇన్ కేస్ ఉందనుకోండి, అది కూడా ప్రిపేర్ అవ్వండి ఇన్ కేస్ ఉంటే. ఇన్ కేస్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ బుక్ని మీరు డెఫినెట్లీ 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. వితౌట్ డూయింగ్ 3 టైమ్స్ అర్థమెటిక్ బుక్ బై రాజేష్ వర్మ మీరు అర్థమెటిక్ని అయితే క్రాక్ చేయలేరు, సింపుల్. అండ్ ఇది అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా గ్రేడప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అండ్ అడ్డా 247 యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని, వాళ్ళు టాపిక్ బేస్డ్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం ర్యాండమ్గా కూడా ఉంటాయి. సో ర్యాండమ్గా కూడా మీరు టాపిక్ చేయాలి అండ్ టాపిక్ వైజ్ కూడా మీరు క్విజెస్ అనేవి చేస్తూ ఉండాలి. డైలీ క్విజెస్ అంటే డైలీ క్విజెస్ మీరు ఫస్ట్ డే నుంచి మొదలెట్టకూడదు, మీరు బుక్ కంప్లీట్ చేసిన తర్వాత మొదలు పెట్టాలి. అండ్ ఎవ్రీ సండే ఒక మాక్ అనేది రాయండి. ఎందుకంటే మీకు మాక్ టెస్ట్లు రాస్తే మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడ ఉన్నారు, ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నారు అండ్ టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఎంతమంది ఆర్ ఎన్ని మాక్ టెస్ట్లు రాస్తే అంత బెనిఫిట్ అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్ టెస్ట్ల మీదే మీ రిజల్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు ఏ బుక్స్ అన్నా చదవండి, ఏ క్లాసెస్ కన్నా వెళ్ళండి, మాక్ టెస్ట్స్ ఆర్ నెసెసరీ ఫర్ ది క్రాకింగ్ ఎనీ బ్యాంకింగ్ ఎగ్జామ్ ఆర్ ఎనీ రైల్వే ఎగ్జామ్ ఆర్ ఎనీ పోలీస్ ఎగ్జామ్. సో నోట్ చేసుకున్నారా మీరు ఏ బుక్స్ ఫాలో అవ్వాలన్నది? రాజేష్ వర్మ బుక్ మీకు ఒక 300 రూపాయలతో మార్కెట్లో దొరుకుతుంది. మీరు అది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ చేసుకోండి. ఆర్డర్ చేసుకుని పర్చేస్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి గ్రేడప్లో క్వశ్చన్స్, అడ్డా 247లో క్వశ్చన్స్ 1 by 1 మీరు నీట్గా సాల్వ్ చేయడం మొదలుపెట్టండి. సాల్వ్ చేస్తే దట్స్ ఇనఫ్ ఫర్ ది అర్థమెటిక్. అది మించి అర్థమెటిక్లో మీకు ఒక్క క్వశ్చన్ కూడా అడగడమ్మా. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ సండే మీరు ఎగ్జామ్ అనేది రాయండి. అండ్ సాటర్డే మీరు ఏం చేస్తారంటే చూడండి, సాటర్డే ఈ గ్రేడప్ అండ్ అడ్డాలోనే 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి టాపిక్ బేసు అండ్ ఒకటి మినీ టెస్ట్ అని ఉంటుంది. మినీ టెస్ట్ అంటే అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఒకటి ఉంటుంది. సో ఈ టాపిక్ వైజ్ డైలీ ఒకటి చేయండి అండ్ సాటర్డే మినీ టెస్ట్ చేయండి. సాటర్డే మినీ టెస్ట్ చేయండి, సండే మెగా టెస్ట్ చేయండి. సండే అంటే ఏంటి? సండే జస్ట్ మీరు ఒక మాక్ టెస్ట్ రాయాలి ప్రిలిమ్స్కి సంబంధించి. ఏం చేయాలి చూడండి, మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. డైలీ ఏదో ఒక టాపిక్ మీద టెస్ట్ రాయండి. 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 minutes టైం ఇస్తారు, అది కంప్లీట్ చేయండి. అండ్ ఎవ్రీ సాటర్డే అంటే ప్రతి శనివారం ఒక మినీ టెస్ట్ రాయండి. అండ్ ఎవ్రీ సండే మీరు ఏం చేయాలి, ఒక మాక్ టెస్ట్ రాయండి. ఎన్ని మాకులు రాస్తే అంత ఉపయోగం మీకు ఉంటుంది. సో రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మీకు దొరుకుతుంది మార్కెట్లో, కొనండి. లేదు సార్ నా దగ్గర డబ్బులు లేవు అంటే పీడిఎఫ్ కూడా దొరుకుతుంది మీకు ఇంటర్నెట్లో, మీరు అది కూడా కొనుక్కోవచ్చు. బెటర్ మీరు అందరూ కంప్యూటర్ కూడా మీ దగ్గరలో పెట్టుకోండి. కంప్యూటర్ అంటే మీకు ఈజీగా కొన్ని పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని వాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదు సార్ నాకు పీడిఎఫ్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి లాగిన్ అవ్వండి, నేను మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను ఆర్ఎస్ అగర్వాల్ బుక్. సో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కొన్నారు, అది థరోలీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అదే చెప్తున్నాను,
గ్రేడ్ అప్ క్విజెస్ ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. మస్తు క్వశ్చన్స్ ఉంటాయి, చాలా మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ వన్ మోర్ థింగ్, అడ్డా 247లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్ డెఫినెట్లీ రీజనింగ్ మాత్రం మీరు మెయిన్లీ గ్రేడ్ అప్ మీద డిపెండ్ అవ్వండి. చాలా మంచి మంచి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ సండే నేను ముందుగా చెప్పినట్టే మీరు మాక్ అనేది రాసుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రీజనింగ్. అండ్ కమింగ్ టు ది జనరల్ నాలెడ్జ్, చూడండి 6 to 10 సోషల్ అండ్ సైన్స్ బుక్స్ చదవండి. చదివారు కదా, చదివిన తర్వాత గ్రేడ్ అప్లో క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ చేయండి. అండ్ న్యూస్ పేపర్ మీరు తప్పకుండా చదవాలి, ఎందుకంటే అందులో కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు గ్రేడ్ అప్ యూజ్ చేసుకుంటేనే చాలా మంచిది. అది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత లూసెంట్ అనే ఒక బుక్ ఉంది, అది వచ్చి మనకు ఒక 140 నుంచి 150 రూపాయలు ఉండొచ్చు. సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ అంటే నేను PDF కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. లేదు సార్ నేను బుక్కే కొనుక్కుంటాను అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లూసెంట్కి ఒక లింక్ ఇస్తాను. అండ్ ఇంకొక బుక్ ఏం చెప్పుకున్నాం, రాజేష్ వర్మ కూడా లింక్ ఇస్తాను. ఆ రెండు ఒకసారి చూసుకొని అమెజాన్తో కొనుక్కోండి. ఆ రెండు కొనుక్కోండి సరిపోతుంది. సో క్లాస్ 6 to 10 బుక్స్ చదవండి, లూసెంట్ బుక్స్ చదవండి, గ్రేడ్ అప్ క్విజెస్ చేయండి, అండ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే చదవండి. అండ్ హౌ టు స్టడీ, ఎవ్రీడే మీరు 5 నుంచి 6:30 టైంలో ఈవెంట్స్ మాత్రం ప్రాక్టీస్ చేయాలి ఫ్రమ్ ది డే 1. ఓకేనా? అది అయిన తర్వాత మీరు న్యూస్ పేపర్ మీకు కన్వీనియంట్ టైంలో ఒక అరగంట చదవండి, 2 గంటలు అర్థమెటిక్ చదవండి. 2 గంటలు అర్థమెటిక్ చదవండి, ఒక 1 అవర్ రీజనింగ్ చదవండి, న్యూస్ పేపర్ ఒక 1/2 అవర్ చదవండి, జనరల్ నాలెడ్జ్ ఇచ్చి ఒక 1.5 చదవండి. అండ్ డైలీ ఒక మినీ మార్క్ రాయండి. ఈ మినీ మార్క్స్ కూడా మీకు గ్రేడ్ అప్లో దొరుకుతాయి. ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 15 మార్క్స్ ఉంటాయి. 15 మార్క్స్, 5 వచ్చి మ్యాథ్స్ ఉంటుంది, 5 వచ్చి రీజనింగ్ ఉంటాయి, 5 వచ్చి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇవి మినీ మార్క్స్ ఉంటాయి కంబైన్డ్గా. అవి కూడా మీకు నాకు తెలిసి ఒక 200 నుంచి 300 మినీ మార్క్స్ ఉన్నాయి. రోజు ఒకటి చేసుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ముందుకు సాగితే చాలా ఈజీగా మీరు ఏపీ పోలీస్ అనేది క్రాక్ చేయొచ్చు. చాలా ఈజీ ఏపీ పోలీస్ క్రాక్ చేయడం. ఏ విధంగా? ఈ విధంగా ముందుకు సాగుకుంటూ వెళ్తే. అర్థమైందా? సో కమింగ్ టు ది ఎండింగ్ ఆఫ్ ది వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ థింగ్. నెక్స్ట్, కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి. అండ్ నా టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ ఫాలో అయిపోండి. లైక్ చేయండి వీడియోని, కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని, షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. బై బై. జై హింద్.